కరియర్ గ్యాప్ ఉంది. అండ్ ప్రస్తుతం పనిచేస్తున్న ఇండస్ట్రీలో అంత హ్యాపీనెస్ లేదు, అంత ఇన్కమ్ లేదు అని అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఇనీషియల్గా నేను కాల్ సెంటర్లో పనిచేశాను. సో అక్కడ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 2.5 years నాకు అనిపించింది ఇందులో కరియర్ లేదు. అంటే మన బ్రెయిన్ని ఫుల్లీ యూటిలైజ్ చేసుకున్నంత అనిపించలేదు, ఇన్కమ్ గ్రోత్ కూడా అంతగా లేదనమాట. అలాంటి టైంలో నాకు అంత గైడెన్స్ లేదు, ఎక్కడ పోలో తెలియదు. ఇప్పుడు నేను నా కరియర్ మొత్తం నేను ఇంకా కాల్ సెంటర్లో ఊహించుకున్నాను. డొమెస్టిక్ నుంచి యూకే ప్రాసెస్, యూఎస్ ప్రాసెస్, ఈ విధంగా ఇదే లైఫ్ అని అనుకున్నా. బట్ ఆ టైంలో నాకు అనిపించింది ఇది కాదు కరెక్ట్, ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్, అప్స్కిల్ చేసుకోవాలి. కానీ ఎక్కడ వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు నేను కోడింగ్ టచ్ ఉంది, కోడింగ్ వెళ్ళాలనుకుంటా. చాలామందికి కోడింగ్ కూడా నాలెడ్జ్ ఉండదు. అందుకే వాళ్ళు కాల్ సెంటర్ అలాంటి ఎన్వైర్న్మెంట్లో వచ్చారనమాట. అప్పుడు నా ఫ్రెండ్ రాజ్ అని ఉండే, అతని ఫ్రెండ్ యూఎస్లో ఉండి ఆయన చెప్పాడు, ఇది 12 years బ్యాక్ మాట, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఎ గ్రేట్ కెరీర్. అప్పట్లో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎవ్వరికి తెలియదు. నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో సర్చ్ ఇంజన్ టీమ్ అని ఉండే. సో సర్చ్ ఇంజన్ అంటే ఏంటి, ఇంజన్స్ ఉంటాయేమో, మనకేం సంబంధం అయ్యి అనుకున్నాం. ఆ టీం దగ్గర పోను కూడా పోలేదు అనమాట. సో అలాంటి టైంలో వాళ్ళు చెప్పినప్పుడు ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ ఇట్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ బాగుంది అన్నట్టు నేను ఒక డెమో అటెండ్ అయ్యాను. ఆ డెమో అటెండ్ అయినాక ఇంకా నేను వేరే థాట్ అనుకోలేదండి. ఎస్, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫ్యూచర్. అంటే నాకు ఆ స్కోప్ కనిపించింది. నా జాబ్ రిజైన్ చేశాను అండ్ ఐ గేవ్ టైమ్ టు డిజిటల్ మార్కెటింగ్. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. అప్పుడున్న ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అంటే చాలా డిఫరెన్స్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం చేస్తున్న వర్క్కి ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎవ్రీడే ఛాలెంజెస్. ఆ ఎన్వైర్న్మెంట్లో నాకు ఆ ఛాలెంజెస్ లేకుంటే, ఛాలెంజెస్ ఉంటాయి, మజా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు కూడా నేను టైం నైట్ 11 దాటిపోయింది. ఇప్పటికి కూడా ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ వర్క్ చేస్తున్నాను. వాళ్ళది ఒక ఈకామర్స్ ప్రోడక్ట్, షాపింగ్ యాడ్స్ రన్ చేసాము, రిజెక్ట్ అయినాయి. సో ఐమ్ ట్రైయింగ్ ప్లాన్ బి, సర్చ్ యాడ్ చేద్దామా, వీడియో యాడ్ చేద్దామా అనేది. ఫైనల్గా రిజల్ట్ ఓరియంటెడ్. మనం క్లయింట్కి ప్రాపర్ రిజల్ట్ వస్తే క్లయింట్ ఈజ్ రెడీ టు గివ్ యూ వెరీ గుడ్ మనీ. రైట్. సో డిజిటల్ మార్కెటింగ్ చేంజ్డ్ మై లైఫ్. ఈ లాస్ట్ 12 yearsలో చాలా ట్రాన్స్ఫర్మేషన్. సో ఎందుకు నాకు ఇది ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో అంటే, ఒకటి జాబ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, బ్లాగింగ్, యూట్యూబ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించాను నేను. దాంతోపాటు యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ స్మాల్ బిజినెస్. ఆ స్మాల్ బిజినెస్ని స్కేల్ చేసుకుంటూ పోతే గ్రో అవుతుంది. ఇప్పుడు మీరు ఏ బిజినెస్ అయినా చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఆన్లైన్ ఇట్ హ్యాస్ అ వెరీ వాల్యూ. మీరు చూసుకుంటే ఏ పెద్ద కంపెనీ అయినా సరే, జొమాటో, స్విగ్గీ, జెప్టో, ర్యాపిడో, ఓలా, ఊబర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, ఎన్నైనా కూడా ఆన్లైన్ వచ్చే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అనమాట. కాబట్టి ఫ్యూచర్ విల్ బీ ఫర్ దిస్. ఎవరైతే కరియర్ గ్యాప్ ఉందో, ప్రస్తుతం కరియర్ బాగాలేదు, డౌట్స్ ఏం పెట్టుకోకండి. డిజిటల్ మార్కెటింగ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. కాకపోతే కరియర్ ట్రాన్స్ఫార్మ్ అలాంటి మీకు ఒక 31-32 years ఉన్నాయి అనుకుందాం. ఈ టైంలో నేర్చుకోవచ్చా? మన సంకల్పం గట్టిగా ఉండి మనకు ఒక రీజన్ ఉందనుకోండి, యూ హ్యావ్ అ రీజన్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యూ నీడ్ అ మనీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. నేను ఆ టైంలో నేను అలా ఏం అనుకోలేదు. సో ఐ వాజ్ అరౌండ్ 29-30. అప్పటికి ఇంకా చాలామంది అనుకుంటారు లెర్నింగ్ అయిపోతుంది, మనం నేర్చుకోలేము అనుకుంటారు. ఏ ఏజ్లోనే నేర్చుకోవచ్చు అండి. ఓకే, ఐఎమ్ 42 నౌ. ఏ అనేది కొత్తగా ఉండే. ఓకే, 6 to 7 months నేను బాగా కూర్చొని ఐ లెర్న్ మెనీ AI టూల్స్. కొంచెం బూస్ట్ కావాలి మనకు, సంకల్పం గట్టిగా ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కాబట్టి అలా ఉన్న వాళ్ళు ఇంకా అయిపోయింది, నేను ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉండాలనుకోకండి. చేంజ్ అవ్వండి. మీకు ఏది ప్యాషన్ ఉందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ అయినా కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నా, మీరు రీసెర్చ్ చేయండి, మీకు ఏది ఇష్టం ఉంది, ఎందులోకి వెళ్ళాలంటే అందులో వెళ్ళండి. కానీ డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్. 30 yearsకే మన జీవితం అయిపోలేదు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లైఫ్. వీ మే లీవ్ 70 to 80 years. టిల్ దెన్ వీ షుడ్ వర్క్. కాకపోతే డిజిటల్ మార్కెటింగ్కి వస్తే ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ 10 to 15 years, ద రెస్ట్ ఫ్యూచర్ మొత్తం కూడా అది డబ్బులు సంపాదించి పెడుతుంది, ఒక ప్రాపర్ బిజినెస్ని సెటప్ చేసి పెడితే. దట్స్ వై ఐ హైలీ రికమెండ్ డిజిటల్ మార్కెటింగ్. నేను ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఎన్నో సందేహాలు ఎన్నో ఉండే. సరే, అవన్నీ పక్కన పెట్టేసి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్. నేర్చుకుంటుంటే ఎంత మజా అనిపించింది అంటే, వెబ్సైట్ డిజైన్ చేయడం కానీ, SEO చేయడం కానీ, గూగుల్లో ర్యాంకింగ్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
ఓకే, నేను రాసిన బ్లాగ్ టాప్లో వస్తుంది. సో అదేవిధంగా కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ పోయిన ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. ఫైనల్గా సెటప్ మై బిజినెస్, ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. ఐఎమ్ సర్వింగ్ ద క్లయింట్స్, స్టూడెంట్స్ కోర్స్ ఎన్రోల్ అవుతున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాము, బ్లాగింగ్, యూట్యూబ్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి కూడా మనకు డబ్బులు వస్తున్నాయి. వీటన్నిటితో పాటు ట్రైనింగ్ ద్వారా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేశాము. లాస్ట్ 3 ఇయర్స్లో జాయిన్ అయిన కొందరు స్టూడెంట్స్ దేర్ శాలరీ 1 lakh ఉంది ఇప్పుడు, మంచిగా వర్క్ చేసిన వాళ్ళు. డిజిటల్ మార్కెటింగ్లో సాలరీ స్టార్టింగ్ తక్కువ ఉంటాయండి, 10,000, 15,000, 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ లాంగ్ రన్ చూసుకోండి, ఇట్ విల్ బి గ్రేట్. ఇప్పుడు నేను కాల్ సెంటర్ ఎన్వైర్న్మెంట్లో పనిచేస్తున్నప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు కదా, దే ఆర్ ఇన్ ఎ స్లాబ్ ఆఫ్ 80,000 to 90,000, మ్యాక్స్ 1 lakh వస్తుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్కి వస్తే ఇన్ని ఇయర్స్లో గ్రోత్ విల్ బి వెరీ ఫాస్ట్ అండ్ యూ కెన్ ట్రై మెనీ థింగ్స్. ఓకే, మీకు చాలా సందేహాలు ఉండొచ్చు, టాక్ టు మీ. odmt.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, వి విల్ గైడ్ యూ. డెమో ఇచ్చేసి మీ కెరియర్ని ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అని చెప్తాం. 6 months కోర్స్ ఉంది, ఈ ఫీజ్ 25,000. ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరియర్. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్.